సో మన టాప్ కామెంటర్ ఆఫ్ ద వీక్ ఎవరో మీకు తెలుసా? నాకు తెలుసండి. ఎవరండి? మురుగేషనా? సో మన టాప్ కామెంటర్ ఈ వీక్ వచ్చేసి మనకు మురుగేషన్ అండి. మురుగేషన్ గారి ఐడియా అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఆయన ఐడియా అయితే చూడండి. నెక్స్ట్ టాప్ కామెంటర్ మీరు కావాలనుకుంటున్నారా? సో త్వరగా కామెంట్స్ అయితే పెట్టేయండి. ఇంకొక విషయం ఏమంటే నేను ప్రతి కామెంట్కి అయితే ఈ రోజు నుంచి నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వడం లేట్ అవ్వచ్చు కానీ బట్ గ్యారంటీగా అయితే రిప్లై ఇస్తామండి. సో అందరూ కామెంట్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి, మీ ఒపీనియన్ మాకు కూడా తెలియాలి కదా. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను బాగాలేను. నువ్వు బాగుండావు. నేను డల్ అయిపోయాను కదా. ఇప్పుడు పర్వాలేదు కదా? ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు పర్వాలేదు, ఇంకోసారి పోయేసి వస్తాం హాస్పిటల్కు. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈరోజు వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాం మేము ఈరోజు. సో మన వీడియో ఎలా ఉంటుందో అందరూ అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి. ఏమండి ఏం చేస్తా ఉన్నారు? ఫోన్ చూసుకుంటా. ఇక్కడ చూడండి, పొద్దు ముంగులు ఆ ఫోన్లో వైటీ వేయడం, దాంట్లో వ్యూస్ ఎలా చెక్ చేస్తారండి మీరు? చూడండి అలా చెక్ చేస్తారనమాట. చూడండి ఇలా సెర్చ్ చేసుకుంటా, ఇలా చెక్ చేసుకుంటా, ఇదే పని. ఒక 5 minutes ఇదే పనే. ఇంకా వీడియోకి వెళ్ళాలంటే కూడా వస్తాడ, ఒక్క నిమిషం అనేసి అది ఓపెన్ చేయడం, అది చూడటం. చూడండి మరి వెళ్దామా? ఇంకెలా వీడియో పోదామా? ఇప్పుడు బయలుదేరుతున్నామండి. ఇఫ్తియారీ టైం కూడా అయిపోతుంది. సో బిర్బిన్న మనం అనుకున్నది చేసుకొని పని ముగించుకొని వచ్చేద్దామా? ఓకే, హాయ్ చెప్పండి. హాయ్ హలో. తొంగి సరే కానీ పెద్దది కాయ బాగుండాల నాకు. మొన్న ఇచ్చి చూడు, ఒక 5 కేజీల కాయ ఏదో పెద్దదే, బాగా ఎర్రగా ఉండాలా, తీయగా ఉండాలి. कितने 5 डाले 4 डाले भैया? 3-4 केजी आया। हाँ अभी आधे के ज्यादा है। 4 केजी डाले है साथ, 4 केजी डाले है। 4 के 500 से पता था। ఇక్కడ చూడండి, ఈరోజు ఈయన వంతు కాబట్టి ఈయన మోసుకొని వస్తున్నారు. నేను మోయలేనంట, బరువు ఉన్నాయంట అవి, అందుకని ఆయన మోసుకొని వచ్చేస్తున్నారు ఈరోజు. చూడండి వాళ్ళు ఉన్నారు కదా. అయిపోయినాయా అన్నయ్య? తెచ్చేస్తున్నారా? వస్తే మన కోకో పరిస్థితి ఇది. ఏమన్నా తెచ్చింటాను అని క్యామా క్యా హోనా? అబ్బా నిద్ర అయిపోయింది. ఏమన్నా తెస్తే చూస్తుంది, లేదంటే నా కాళ్ళు చుట్టూ తిరుగుతుంది. కోకో బాయ్. క్యా హోనా? చూడండి కరెక్ట్గా కేటీ దగ్గర పోతుంది. క్యా హోనా కోకో? కరెక్ట్గా టిఫిన్ దగ్గరికి పోయి బ్రేక్ వేస్తుంది. చూడండి అది వేయాల. క్యా హోనా? క్యా హోనా? ట్రీట్ హోనా? ట్రీట్ హోనా? దూద్ హోనా? ఏం మోసిన్ ఏం చేస్తాడు? షేర్వాగ్ రెడీ చేసుకుంటాడు. ఇఫ్తియార్ టైం అయిపోతుంది కదా, ఇది పెట్టేసి వచ్చేస్తే స్టవ్ పైన అవన్నీ రెడీ చేసుకుంటే కదా మళ్ళీ ఇఫ్తియార్ టైం అయిపోతుంది. రెడీ చేస్తే స్టవ్ మీద పెట్టేస్తాను. ఇది విజిల్స్ వచ్చేలోపు అది కూడా కట్ చేస్తాం. ఇద్దరం ఉన్నాం కదా, ఎంతసేపు అయిపోతుంది. నువ్వు ఆడనే కూర్చోకపోతే అయిపోతుంది. నేను కూర్చుండేది మీకు తెలీదా? వచ్చేస్తాను, 5 minutes వచ్చేస్తాను. చికెన్ షేర్వా చేస్తున్నా, చపాతీ చికెన్ షేర్వా. ఎంతమందికి ఇష్టం? ఏం కట్ చేస్తారు మీరు? మీరు ఒక పని చేయండి, మీరు స్కేల్ ఎత్తుకొని అవి పీసెస్ చేసుకోండి, నేను ఇవి కట్ చేసుకుంటా. ఈయనైతే అది కర్బూజకాయ అయితే స్కేల్తో పెట్టి కోసినట్లు కోస్తారు. చూడండి మీరే ఒకసారి. అసలు బండి మీద అమ్మే వాళ్ళు కూడా అట్లా చేయరు అనమాట. అమ్మో ఎంత వెయిట్ ఉంది ఇది! 9 kgs ఉంది. అమ్మో, ఇది ఆయన కట్ చేసుకుంటారనమాట, ఇవన్నీ నేను చేసుకుంటాను. సరేనా? ఓకే స్టార్టా? యువర్ టైం. వావ్, కలర్ సూపర్గా ఉందండి. నేను టైం లేదనేసి ఇలా వచ్చేస్తున్నా దీంతో. ఆ పెద్ద చాకు సాన్ పట్టిస్తే ఏమి ఇది రావడం లేదే. ఇలా చాకుతోనేనా ఇది? వచ్చింది ఘాటికి రాని, మరి చూద్దాం. అంతే
అవును ఇది రెడీ చేస్తాను ఎందుకు చెప్పలేదు ఎందుకు ఇది రెడీ చేస్తాను ఇక్కడ మదరసా ఉందండి బెంగళూరు రోడ్లో మనం ఇచ్చినాం కదా మేము అక్కడైతే చిన్నపిల్లలు ఉన్నారనమాట. చూడండి మా ఆయన సీరియస్గా కటింగ్ చేసేస్తున్నారనమాట. ఏమంటే మేము రంజాన్ నెలలో బయటకు వెళ్ళకుండా వీలైనంత వరకు మనం ఇంట్లోనే వీడియోస్ అయితే చేయాలి అనేసి కాన్సెప్ట్ అయితే తీసుకున్నాము. ఈ నెల వచ్చేసి పాప పుణ్యాలు అంటారు కదా, అది అలా అన్నట్టు నేకి అంటాము. అది పుణ్యం మనం సంపాదించుకోవాలంటే ఈ నెలలో ఏమన్నా చేస్తే అది పుణ్యం వస్తుంది అనే ఒక ఆలోచనతో మేమైతే ఏదైనా రోజు ఒక ఉపవాసాలు ఉండే వాళ్ళకి ఏదో ఒకటి మన చేతనైంది మనం ఏదైనా కానీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి రావాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో నా ఈ వీడియో ఎలా ఉంటుందో మీరైతే నాకు చెప్పాలి. నేను తీసుకున్న డిసిషన్ ఎలా ఉందో కూడా చెప్పాలి. నాకు హెల్త్ కూడా బాగాలేదు, బయటకు కూడా వెళ్ళడం కష్టంగా ఉంది. అందుకనేసి ఇప్పుడైతే ఈ రోజు నుంచి మనం ఇలా అయితే స్టార్ట్ అయిపోయాం. ఏమండి అయిపోయిందా? అయిపోయిందా? అవుతుందా? సో ఈరోజు నేనైతే ఆయనే కట్ చేస్తున్నారు, నేనైతే కూర్చున్నా కొద్దిసేపు, కావడం లేదండి నా చేత అయితే. ఏమంటే ఇప్పుడు రంజాన్ నెల అంటే బయటకి వీలు అవ్వదు, అస్సలు వీలు అవ్వదు బయటకు వెళ్ళడానికి. ఎందుకంటే రంజాన్ నెల ఇబాదత్ చేసుకోవడానికే టైం సాలదు. దాంట్లో వచ్చేసి ఇంకా సెహరీ, ఇఫ్తియారు, వీడియో అన్నీ అయితే చాలా కష్టం అవుతుంది. మొత్తం ఇంట్లోనే అండి వీడియోస్ అయితే. నేనైతే డైలీ అప్డేట్ ఇవ్వాలనుకున్నా రంజాన్ది అయితే, కానీ వాటికి 2 రోజులు అయితే మేము మిస్ అయ్యాము నా హెల్త్ పరంగా. సో పర్వాలేదు, ఇంకా ఉంది కదా మనకు, ఇంకా 24 డేస్ ఉంది మనకు. ఈ 24 డేస్ మనం మొత్తం రంజాన్ వీడియోసే చేసేద్దాము. అలాగే ఏమంటే ఇలా చిన్నగా అండి, మనం ఎక్కువైతే మనం చేసేవాళ్ళం కాదు, చేయడానికి అంత లేదు. అంత ఉన్నప్పుడైతే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీరందరూ దువా చేయండి, నెక్స్ట్ ఇయర్ దీనికంటే మనం 10 అంతలు చేయాలి అనేసరికి. సో ఈ చిన్ని ప్రయత్నం అండి మనది. రోజా ఉండే వాళ్ళకి ఎత్తుకొని పోయిస్తే ఇది పొగులంతా వాళ్ళు ఉపవాసం ఉండి ఈవినింగ్ టైము వాళ్ళకు దాహం ఎక్కువగా ఉంటుంది, వాటర్ తాగాలనిపిస్తుంది. వాటర్ తాగడానికంటే ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకుంటే కనుక కడుపులో అయితే చల్లగా ఉంటుంది. అందుకనేసి మనం ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో మన ఈ ప్రయత్నం ఎలా ఉందో మీరైతే నాకైతే కామెంట్ నేనైతే ఇప్పటికీ ఈ 3 దానిలో అయితే ఇది పైన పొట్టు అయితే ఒలిచాను అంతే. ఆయన అయితే హాఫ్ పైన కట్ చేసేస్తారు, ఆయన పైన పని అయిపోతుంది విరిన్న. నేను కూడా చేసేస్తాను ఇప్పుడు, అంతే కదండి. ఏందన్నా మాట్లాడదు కదా, నాకు హెల్త్ బాగలేదు. మీరు ఎక్కువ మాట్లాడితే వ్యూవర్స్ అయితే ఫీల్ అవ్వకుండా ఉంటారు. నేను మాట్లాడకపోతే ఇలా అంతా నేనే చూసుకోవాలా? అంతా మీరే చేయాలి. ఇప్పుడు 2 రోజులు రెస్ట్ అందుకే నీకు ఇచ్చిండేది, ఇప్పుడు నీ ఇది వచ్చేసింది. అలా ఏం లేదు కానీ మాట్లాడండి ఏదైనా. సో ఇదైతే పట్లాలు కడదామా, పెద్ద కవర్లో వేసుకొని వెళ్ళి ఇచ్చేద్దామా, ఎట్లా? కవర్లో వేసుకొని అంతే అంటారా? పట్లాలు కట్టేది వద్దు, ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చేయచ్చు కదా. అట్లే ఉంటే అయిపోయింది కదా, దీంట్లో కవర్లు వేయి. అవును ఏమో చెప్తానండి అదే. మనకు లాస్ట్ వీక్ వచ్చేసి టాప్ కామెంటర్ వచ్చేసి మస్తాన్ గారిని అయితే నేను మెన్షన్ చేశాను కదా. ఈసారి టాప్ కామెంటర్ ఎవరు అనేది నేనైతే మెన్షన్ చేస్తాను. అలాగే మీరు కూడా టాప్ కామెంటర్ కావాలనుకుంటే కనుక త్వరగా అయితే కామెంట్స్ మంచి కామెంట్స్ పెట్టండి. ఇంకొకటి ఏమంటే వీడియో నచ్చిందని కామెంట్ పెట్టండి, నచ్చకపోతే ఎలా ఉంది అనేసి, నెక్స్ట్ టైం ఏం టాపిక్ మీద మనం వీడియో చేయాలి అనేసి మీరు కూడా కొద్దిగా మనకు సజెస్ట్ చేస్తే మనకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మనం ఇంతవరకు వస్తామా లేదా అనుకునే స్థితిలో మనం ఉన్నాం. మీరైతే మనకు ఇంతవరకు తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ మనకి ఇంతవరకు తీసుకొచ్చారు. మనం ఇలాగే ముందుకు సాగాలి అనుకుంటే గనక మీరు ఒక లైక్ షేర్ మాకు మోటివేషన్ గా ఉంటుంది, మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే ఆయన గట్టిగా మాట్లాడడానికి కూడా ఆయనకి ఎంకరేజ్మెంట్ అయిపోతుంది. మీరు మంచి కామెంట్ పెట్టండి, ఏదో తిన్నట్టు తినలేనట్టు మాట్లాడుతుంటారు చూడండి. లేదండి, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ కూడా పెట్టండి. కామెంట్ పెడితే మాకు మోటివేషన్ బాగుంటుంది. స్టాలిన్ మూవీ చూశారు కదా అందరూ, ఒక్కొక్కరు వచ్చి 3 సాయం చేయమనేసి. అలా మీరు ఇచ్చే ఒక లైక్ 4 సజెస్ట్ చేస్తుంది. అలా 4 ఒక్కొక్కరికి అలా చేయమని చెప్తే గనక మన ఛానల్ అనేది రీచ్ పెరుగుతుంది. చాలా మేము ఆనందంగా ఉన్నామండి. మా సబ్స్క్రైబర్, మా వ్యూవర్స్ అంతా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మాకు సపోర్ట్ చేయాలని మేము ఆశిస్తూ, అస్సలు ఈ రంజాన్ ఇంత హ్యాపీగా నేను గడుపుతాననేసి అస్సలు నేనైతే కళ్ళు కూడా అనుకోలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. హెల్త్ పరంగా అయితే ఇష్యూ ఉంది, కానీ అది పక్కకు పెడితే గనక మేము హ్యాపీగా ఉన్నాం కదండి. హ్యాపీగా ఉన్నాము. ఇంకోసారి హాస్పిటల్ పోతే సరిపోతుంది. ఇప్పుడు కూడా వీడియోస్ చేద్దామని, డైలీ చేయాలని, రంజాన్ నెల మొత్తం చేద్దామని అనుకున్నారు.
కాకపోతే హెల్త్ పరంగా 2 రోజులు పోయినాయి అంతే. ఇంకా ట్రై చేస్తాం డైలీ పెట్టడం. అలాగే మనకు వీడియోస్ నచ్చుతాయి మీరు నాకైతే కామెంట్స్ పెట్టండి. అలాగే మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే మనకు ఎల్లప్పుడూ ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా దువా చేయండి, ప్రార్థనలు చేయండి, అన్నీ చేయండి, మనం ఇంకా ముందుకు సాగాలి అనేసి. సో ఇలాగే మీ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు అనేసి మేమైతే ఆశిస్తున్నాం. ఏమండి? అవునండి, ఇంకో విషయం చెప్పేద్దామా? ఇంకోటి ఏమంటే మనకు ఈ రంజాన్లో 10,000 సబ్స్క్రైబర్స్ మేమైతే ఆశిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే 10,000 సబ్స్క్రైబర్స్ అయిపోతే మనం ఆ రోజు ఒక స్పెషల్ డేగా చేయాలి, ఇలాగే ఏదో ఒకటి ఇంకా కొంచెం ఎక్కువగా చేయాలి అనుకుంటున్నాం. సో త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ. ఎంతమంది కొత్తగా సబ్స్క్రైబ్ చేశారో నాకు కామెంట్ పెట్టండి. చాలా మంది అయితే చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. సో ఇంత ఎంకరేజ్ చేస్తారు మనకు అనేసి మనము మా వ్యూవర్స్ కు మేము రుణపడి ఉన్నాం. ఇట్లాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటామండి. మీ అందరికీ ఎంకరేజ్ చేయాలి అనేసి, అసలు మీ అందరికీ మేము మోటివేట్ చేయాలి, ఇంకా మీకు సంతోషపరచాలి అనేసి మేము ఈ వీడియోస్ చేస్తున్నాం. మన వీడియోస్ నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే చెప్పండి, కామెంట్ తప్పనిసరి. నెక్స్ట్ టైం ఇలా వీడియోస్ చేయండి అని కూడా చెప్పండి మనకు అందరూ. ఉండండి సో చూడండి, ఈరోజు ఒక చిన్ని ప్రయత్నం అండి. మన ఈ ప్రయత్నం ఎలా ఉందో కూడా చెప్పండి. మనం వెళ్ళేసి అక్కడ వచ్చేసి మళ్ళీ రోజా టైం అవుతుంది కదండి. అవును, ఇంకోటండి, రంజాన్ నెల కాబట్టి మేము వీడియోస్ కు బయట పోలేము కాబట్టి రంజాన్ నెల మొత్తం ఈయన్నే చేసేస్తాం వీడియోస్. ఇంటి దగ్గరేనండి. టాప్ కామెంట్స్ కావాలంటే బిరిన మనకు ఈ రోజు ఒక టాప్ కామెంటర్ ఉన్నారు. మనము వీక్లీ వన్స్ ఒక టాప్ కామెంటర్ పేరు అయితే నేను చెప్తున్నాను. వారం ఒక కామెంటర్ పేరు, కామెంట్ చేసిండే వాళ్ళ పేరు, టాప్ కామెంటర్ ఎవరో మెన్షన్ చేస్తామన్నమాట. అలాగే ఇంకొకటి, లాస్ట్ టైం మనం కామెంట్ చేసాం కదా, వాళ్ళ అమ్మాయి పేరు వచ్చేసి దాకియా నాజ్ అంట. ఆ అమ్మాయికి అయితే హాయ్ చెప్పమని వాళ్ళ డాడీ అయితే మనకు కామెంట్ పెట్టడం జరిగింది. సో దాకియా నాజ్, నీకైతే మనస్ఫూర్తిగా మేమైతే హాయ్ చెప్తున్నాము. అలాగే మన వీడియోస్ చూస్తున్నందుకు, మనకు ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఆయన కష్టం నేను చూడలేకున్నానండి. నేను తీసుకొస్తానులే, నేను వెళ్తానులే అంటున్నారు. సరే అండి, ఏదో చేద్దాం రండి. ఇప్పుడైతే అయిపోయింది, బిరిన్న టైం అవుతుంది, వెళ్ళేసి వచ్చేద్దాము. ఇచ్చినా నీకే, సారీ అండి, మీకే ఇచ్చాను, ఐఎమ్ సో సారీ. ఏదో ఫ్లోలో వచ్చేసింది, లేదు ఉంది కదా, ఒకటి ఇవ్వండి నాకు కూడా. వద్దా? మా ఆయన గారండి ఎక్కడికి? నేను ఎత్తుకుంటాను, ఇవ్వండి ఓకే. ఇప్పుడు మనం మద్రాసా దగ్గర అయితే వెళ్ళబోతున్నామండి. చూడండి, బెంగళూరు రోడ్లో ఉన్నాం. ఎక్కడ చూడండి, నేను ఇలా పట్టుకున్నాను అనమాట. ఈయనలా బండి ఏమండి వాయిస్ రాదు, స్పీకర్ తేలేదు. ఉన్నాం ఇప్పుడు, దగ్గరకు వచ్చేసామన్నమాట. అబ్బా, సన్సెట్ చూడండి ఎంత బాగుందో. వావ్ वाह अనండి ఒకసారి అందరూ వావ్. 120 बच्चे ही मां खाएंगे होता है। नहीं का तो रजे देखो रमजान में करे ना बढ़िया 30-40 दिन प्रेजेंट कहते हैं पूरे 80 नंबर हैं। क्या बात करते हैं? चलो जाएंगे। సో ఇదేనండి మన వీడియో. అయితే నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.